రేపు తెల్లారితే రిపబ్లిక్ డే 2 రోజుల్లోనే మనం ఆనందంగా ఉన్నాం. భద్రత ఇబ్బంది ఎవరు ఆనందంగా లేరమ్మా. ప్రధానమంత్రి ఆనందంగా లేడమ్మా, చాలా కంగారుగా ఉన్నారు. ఆయన జాతికి బాధ్యత వహించవలసిన వ్యక్తిగా విశాఖపట్నానికి కూడా కొత్త రకం భద్రతా దళాలను పంపారు నావికా విన్యాసాల కారణంగా. ఎందుకంటే ఏవో జరుగుతాయనే సమాచారాలు వచ్చాయి. ఎక్కడ భద్రత ఉందండి ఈవేళ? కారణం ఏమిటండి? మన మనస్సులో ఉండే దోషం కాదా? అన్నంలో కల్తీ, నీళ్లల్లో కల్తీ, పాలల్లో కల్తీ, పళ్ళల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ. దీని ఇల్లు బంగారంగా. కల్తీలో కూడా కల్తీ, కల్తీలో కూడా కల్తీ అంటే ఏమిటి? పెట్రోల్లో కిరసనాయిలు కలిపేవారు పూర్వం, ఇప్పుడు కిరసనాయిలు కాకుండా ఇంకేదో కలుపుతున్నారు కిరసనాయిల్లో. అది కూడా ఖర్చే అనవసరంగా ఎందుకు వచ్చింది అంటే కల్తీ కూడా సరిగ్గా చేయవా? కొన్ని పాలల్లో నీళ్లు పోస్తారండి, అది మనకందరికీ తెలుస్తున్నది. ఆ నీళ్ళైనా మంచి ఉపయోగం, ఆ నీళ్లలో మళ్ళీ చౌకబారు నీళ్ళు, అదేం కల్తీ? అంటే కల్తీలో కల్తీ. ఎందుకు ఇంత కల్తీ ఏంటంటే అసలు ఈ మనిషి అనే శాల్తీ మొత్తం కల్తీ.